హలో ఫ్రెండ్స్, బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఎపిసోడ్ 7 13 మంది కంటెస్టెంట్స్కి ఒక గేమ్ అయితే పెట్టారు కదా, 2 గ్రూపులుగా డివైడ్ చేసి. అది కొండని బ్యాలెన్స్ చేసే టాస్క్. ఇక్కడ అందరూ గ్రూప్ ఏ కావచ్చు, గ్రూప్ బి కావచ్చు, అంటే బ్లూ టీం కావచ్చు, రెడ్ టీం కావచ్చు, ఎవరైనా గ్రూప్ గెలవాలా అని చెప్పి ఆడతారు. అంటే వాళ్ళ గ్రూప్ గెలవాలని ఆడతారు. ఇది ఈ కొండలో ఫోటో, ఎవరి ఫోటో ఉంటుందో నీకు తెలియదు, నాకు తెలియదు, ఎవరికి తెలియదు. ఆ ఉన్న ఫోటో ఎవరిదనేది అది లక్ బేస్డ్. బట్ మీరు అక్కడ ఇచ్చే ఎఫర్ట్, ఇక్కడ కల్కిని మాత్రం మనం అభినందించాలి. కల్కి ఎవరి మాట వినకుండా, ఏమి చేయకుండా తన మానాన తను ఆడి చివరికి లాస్ట్ ఎపిసోడ్లో వరస్ట్ పెర్ఫార్మర్గా వచ్చింది కదా. వరస్ట్ పెర్ఫార్మర్ కాదు, నేను బెస్ట్ పెర్ఫార్మరు అని చెప్పి నిరూపించుకునే ఛాన్స్ వచ్చి తనైతే చివరి వరకు నిలబడి, కాకపోతే ఇక్కడ తనకి లక్ కూడా కలిసి ఆ కొండలో తన ఫోటోని ఉండడం చాలా సూపర్ అనిపించింది. చివరికి పవన్ కళ్యాణ్ గెలుస్తాడేమో అనుకున్న మనందరికీ కూడా సరే, దివ్య, ప్రియ ఇలా దరిద్రపు స్ట్రాటజీ వల్ల కల్కి అయితే గెలిచింది. సో వాళ్ళ గ్రూప్ కూడా గెలిచింది, అంటే టీం రెడ్ అయితే గెలిచింది. సో ఇక్కడ మనం కల్కిని ఖచ్చితంగా అభినందించాల్సిందే. ఎందుకంటే మంచి స్ట్రెంగ్త్ ఉన్న పర్సన్స్, ధీమాన్ పవన్ కావచ్చు, ప్రసన్న కావచ్చు, దాని తర్వాత హరీష్ కావచ్చు, వీళ్ళందరూ టాస్క్లో ఉన్నా సరే వాళ్ళని మించి ఎఫర్ట్ పెట్టడం అనేది సూపర్ అంటే సూపర్ అనిపించింది. ఎవరైనా సరే కల్కికి సపోర్ట్ చేస్తుంటే మీరు మిస్ అవ్వకుండా అయితే హాట్స్టార్కి అయితే ఓటేయండి.